అకాల వర్షం ఏజెన్సీ రైతులను నట్టేట ముంచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగలతో పాటు పలు ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. అయితే డెల్టా మెట్ట ప్రాంతాల్లో కొనుగోలు చేయనట్లే ఏజెన్సీలో కూడా రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపై ఆరబెట్టారు. ఈలోగా వర్షం కురవడంతో ధాన్యం నీటిపాలయ్యింది. దాదాపు 15 క్వింటాళ్ల ధాన్యం దెబ్బతిన్నట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. కాకినాడ జిల్లా కాట్రావులపల్లిలో అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోవడంతో గుండె లవిసేలా విలపిస్తున్నారు. 6 గాలం శ్రమించి పంట పండిస్తే అమ్ముకునే దశలో వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల నుంచి కోత కోసి కళ్ళాలపై ధాన్యాన్ని రాసులుగా పోసి ఆరబెడుతున్నామన్నారు. మరో 2 రోజులు ఆరబెడితే సరిపోయేదని, ఈలోపు వర్షం కురవటంతో ధాన్యం తడిసి ముద్దయిందని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలో కాట్రావులపల్లిలో వామపక్షాల నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంకా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించకూడదన్నారు. రైతులపై కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. తుని నియోజకవర్గం తొండంగి మండలం కోదాడలో పర్యటించిన ఆయన తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల కష్టాలను తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణం ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు దాడిశెట్టి రాజా. లేదంటే పోరాటం చేస్తామన్నారు.